హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ ప్రియసకి 31వ భాగాన్ని వినేద్దాం. భూమిని ఎత్తుకొని బెడ్ దగ్గరికి తీసుకెళ్తాడు. భూమిని బెడ్ పైన పడుకోబెట్టి తను కూడా పక్కనే పడుకుంటాడు. భూమి నుదుటిపై నుంచి వేలితో రాస్తూ వస్తున్న ఆర్యన్ ఆపండి అని ఒక్క అరుపుతో అరుస్తుంది భూమి. ఏంటి అంత గట్టిగా అరిచావు అన్నాడు. నాకు ఒక డౌట్, మీరు సడన్గా మధ్యాహ్నం అలా ఎందుకు వెళ్ళిపోయారు? వచ్చాక ఎందుకంత బాధపడ్డారు అని అడిగింది. భూమి ప్లీజ్ అన్నాడు. చెప్పు ఆర్యన్ అని అడిగింది. ఉఫ్, చెప్పు చెప్పు అని అంటున్నావు, కానీ అసలు నేను ఇంటికి ఎందుకు వచ్చానో అడిగావా? ఏంటి నేను అడగలేదా? ఇందాక నుంచి చేసిందేంటి? అంత అడిగినా చెప్పావా అసలు? సరేలే, ఇప్పుడు చెప్తాను. నేను ఇంటికి వచ్చింది నీకోసమే. నా కోసమా? ఎందుకు? నిన్ను ఒక ప్లేస్కి తీసుకువెళ్ళాలని వచ్చాను. పని మీద వచ్చావు, బాగానే ఉంది. మధ్యలో తమరికి మూడు ఎందుకు వచ్చింది? ఏం చేద్దాం, నేను వచ్చిన పని కూడా మరిపించేశావు నువ్వు అన్నాడు. అచ్చా, అంతగా ఏం జరిగింది ఏంటి? నువ్వు సామ్రాట్ దివిల పెళ్ళిని చాలా ఈజీగా సాల్వ్ చేసేసావు అండ్ అందరినీ కలిపేశావు. థ్యాంక్ యూ సో మచ్ రా అన్నాడు. అందుకు తమకి మూడు రావడానికి సంబంధం ఏంటి? ఏమో తెలీదు, ఆ క్షణం చాలా నచ్చేసావు అంతే అన్నాడు. ఆహా అని ఏదో గుర్తుకొచ్చి, వెయిట్, నేను వాళ్ళకి హెల్ప్ చేశాను, బాగానే ఉంది. దానికి మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? అంటే మీకు వాళ్ళ లవ్ మ్యాటర్ తెలుసా అని అడిగింది. ఆర్యన్ నవ్వుతూ అని అంటాడు. ఎలా తెలుసు? ఎలా అంటే తెలుసు అలానే. సామ్రాట్తో మీకు పెద్దగా టచ్ లేదు, మీ చెల్లి ఎవరికీ చెప్పలేదు, మరి మీకు తెలిసే అవకాశం లేదు, అస్సలు లేదు. కానీ మీరు తెలుసుకున్నారంటున్నారు, ఎలా? అబ్బా హౌ అని అడుగుతున్నాను అంది. ఆర్యన్ నవ్వుతూ అవన్నీ తర్వాత చెప్పుకున్నాలే, కానీ ముందు నువ్వు పద, నిన్ను ఒక చోటికి తీసుకెళ్ళాలి అంటాడు. వామ్మో, ఈయన ఒక పెద్ద మిస్టరీలా ఉన్నారే, నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి గాడ్ అని అనుకుంటూ ఆర్యన్తో కదులుతుంది. ఇద్దరు ఇంట్లో వాళ్ళకి చెప్పి కారులో బయలుదేరుతారు. ఆర్యన్ కారులో సైలెంట్గా ఉండడంతో ఏదో సీరియస్ విషయమే అని అర్థమై భూమి కూడా సైలెంట్గా ఉండిపోతుంది. ఆర్యన్ ఒక ఇంటి ముందు కారు ఆపి భూమిని దిగమంటాడు. భూమి ఆ ఇంటిని చూస్తూ ఉంటుంది. అది సిటీకి కొంచెం దూరంగా, చుట్టూ ఎవరూ ఇల్లు లేకుండా ఒక్కటే అన్నట్టు చాలా పెద్దగా ఉంది. ప్రహరీ కూడా చాలా పెద్దగా ఉంది. వాచ్మెన్ గేట్ తెరిచాక లోపల అడుగు పెట్టారు ఇద్దరు. లోపల మొత్తం చాలా చెట్లతో చుట్టూ పచ్చగా, వాటి వెనుకగా పొడుగాటి చెట్లు, మధ్యలో పెద్ద ఇల్లు చూడ్డానికి చాలా బాగుంది. ఇంటికి దగ్గరలో ఉన్న బీచ్ ఆ ఇంటికి కొత్త అందాన్ని ఇస్తుంది. కానీ ఆర్యన్ తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో అది ఎవరిల్లో కూడా అర్థం కాలేదు భూమికి. అలానే ఆర్యన్ మొక్క చూస్తూ ఉంది. భూమి ఫేస్లో క్వశ్చన్ మార్క్ని అర్థం చేసుకున్న ఆర్యన్ ఇది మన ఇల్లే అని చెప్తాడు. వాట్, మన ఇల్లేంటి అంది. నీకు ఇలా చెట్లు బీచ్ ఉండడం ఇష్టం కదా, అందుకే ఇలా అరేంజ్ చేసి నీకోసం ఈ మధ్యనే కట్టించాను. నా కోసమా ఈ ఇల్లా అంది ఆశ్చర్యంగా. ఇంటి బయట ఉన్న నేమ్ ప్లేట్ చూడలేదా అన్నాడు. అంది. సర్లే పద, ఇల్లు చూపిస్తాను అన్నాడు. ఇంత అర్జెంటుగా వచ్చి నన్ను తీసుకొచ్చింది ఈ ఇల్లు చూపించడానికా అంది. తొందర ఎందుకు, నీకే తెలుస్తుంది, ఆగు అన్నాడు. భూమికి ఏం అర్థం కాకపోయినా అన్నీ చూస్తూ ఉంది. 2 floors ఉంది. పైన కూడా ఒక రూమ్ వేసి చుట్టూ చెట్లు పెంచి మధ్యలో ఒక ఊయల, పక్కనే చైర్స్, ఇలా చాలా బాగుంది. ఆర్యన్ ప్రతి గదిని భూమికి చూపిస్తున్నాడు. ఇన్ని రూమ్స్ ఎందుకు అంది. మనకి, అమ్మా నాన్నలకి, మా అత్త మామలకి, ఇంకా కార్తీక్కి ఒక రూము, దివికి ఒక రూము, సామ్రాట్కి ఒక రూమ్, వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక రూమ్, తర్వాత మన పిల్లలకి, వాళ్ళ పిల్లలు, అందరికీ కలిపి కట్టించేసా. ఓ గాడ్, అంటే అందరూ ఈ ఇంట్లోనే ఉండొచ్చా? ఎస్ మై డియర్ వైఫ్, నీకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం కదా, అలా మనం అందరం కలిసిపోతే అది ఉమ్మడి కుటుంబంలా మారిపోతుంది. భూమికి ఆర్యన్ తనపై చూపించే ప్రేమకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. లవ్ యూ ఆర్యన్, లవ్ యూ సో మచ్ అంటూ ఆర్యన్ని హత్తుకుంటుంది. ఆర్యన్ కూడా నవ్వుతూ భూమిని హత్తుకుంటాడు. హ్యాపీయా అన్నాడు. చాలా. అవును, ఒక్క నిమిషం అని ఆర్యన్కి దూరంగా జరిగి, నీకు సామ్రాట్ వాళ్ళు మారారని ఎలా తెలుసు? వాళ్ళు కలిసిపోతారని ఎలా తెలుసు? అందరి కోసం ఇల్లు కట్టించావు. ఇప్పుడు అది అవసరమా అన్నాడు. అవసరమే, నాకు నువ్వంతా తెలుసు అనుకున్నా, కానీ నాకు ఏమీ తెలీదు అంది. కానీ నేను చేసే ప్రతి విషయం నీకెలా తెలుస్తుంది? ఇలా ఎలా చేయగలుగుతున్నావు? అంతకన్నా ముందు నువ్వు నాకు ఒకటి చెప్పాలి అన్నాడు ఆర్యన్. ఏంటది? నాకన్నా ముందు నీకెవరైనా ప్రపోజ్ చేశారా అన్నాడు. చాలామంది చేశారు, అందులో విచిత్రం ఏముంది?
అలా కాదు, ఇంకా ఏమైనా జరిగాయా అది చెప్పు. ఇంకా అంటే అని ఆలోచించి, హా, ఒకడు నన్ను ప్రేమించానని చెప్పాడు. నేను నో చెప్పానని నన్ను ఎత్తుకెళ్ళాలని చూస్తాడు. కానీ మా డాడీ వాడికి జైలుకి పంపించాడు. నన్ను హైదరాబాద్లో జాయిన్ చేశాడు. ఇది ఎప్పుడు జరిగింది అన్నాడు. అంటే అది చెప్పు, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? అది నా ఇంటర్లో జరిగింది. ఇది చెప్పడానికి ఎంతగా ఆలోచించాలా? అంటే చిన్న ఏజ్ కదా, అప్పుడు ఏం లవ్ అని ఎక్కిరిస్తారని. అచ్చా, ఇప్పుడు పిల్లలు ఎంత ఏజ్లో లవ్ చేసుకుంటున్నారో తెలుసుగా. అయినా నేనెందుకు ఎక్కిరిస్తాను? నువ్వు లవ్ చేయలేదుగా అన్నాడు. లేదు, కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? చెప్తా, ముందు బయటికి పద. భూమి సరే అని ఆర్యన్తో బయటకు వస్తుంది. ఆర్యన్ ఆ ఇల్లు వెనుకగా ఉండే ఒక చోటికి తీసుకెళ్తాడు. అది అవుట్ హౌస్లా ఉంది. అక్కడికి తీసుకెళ్లి ఒక రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడున్న ఒక వ్యక్తిని చూసి భూమి ఆశ్చర్యపోతుంది. ఆ రూమ్లో ఒక కుర్చీలో ఒక అతని కట్టేస్తున్నాడు ఆర్యన్. నోటికి ప్లాస్టర్ కూడా వేసి ఉంది. భూమి అతని వంక ఆర్యన్ వంక మార్చి మార్చి చూస్తుంది. ఏంటి చూస్తున్నావు? లోపలికి పద అన్నాడు. భూమి తల ఊపి ఆర్యన్తో పాటు లోపలికి వెళ్తుంది. ఆర్యన్ లోపలికి వెళ్ళి నిద్రిస్తున్న వాడి మొహం పైన టప్పమని నీళ్లు కొడతాడు. వాడు దెబ్బకి కళ్ళు తెరిచి ఆర్యన్ వంక కోపంగా చూసి పక్కనే ఉన్న భూమిని ఇంకా కోపంగా చూస్తాడు. ఏంట్రా ఆ చూపు? భూమి, వీణ్ణి గుర్తుపట్టావా? భూమి అవును అన్నట్టు తలూపుతుంది. వీడే కదా నువ్వు చెప్పినవాడు? హా, కానీ నాకెలా తెలిసిందంటావా? అవును, నేను నీకు ఇప్పుడే కదా చెప్పాను వీడి గురించి. వీడిని నువ్వు అప్పుడే ఎలా పట్టుకొచ్చావు అని అడిగింది. వీడు మార్నింగ్ దొరికాడులే నాకు అన్నాడు ఆర్యన్. ఏంటి, ఎలా? నీకు అంత క్లారిటీగా చెప్తానులే, కానీ వీడిని ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నావు? భూమి ఆలోచించి, అంటే మనల్ని విడదీయాలని ప్లాన్ చేసింది వీడా అని ఆశ్చర్యపోతూ అంటుంది. అమ్మయ్య, నా బంగారానికి ఇప్పుడు బల్బు వెలిగింది, థ్యాంక్ గాడ్ అన్నాడు. ఆర్యన్, చెప్పండి, ఎలా, అసలు ఏం జరిగింది, నాకు మొత్తం చెప్పండి అంది. భలే తొందరగా ఉందే నీకు. సర్లే, నీ ఉత్సాహాన్ని నేనెందుకు కదనాలి? పద ఇంకొక రూమ్లోకి, అక్కడ తెలుస్తుంది నీకు మొత్తం అని ఆర్యన్ భూమిని పక్కనే ఉన్న వేరే రూమ్లోకి తీసుకెళ్తాడు. ఈసారి బాగా గట్టి షాకే తగిలింది భూమికి. అక్కడున్న వాళ్ళని చూసి నోట మాట రాక అలా ఉండిపోయింది. భూమికి తన అనుమానం నిజమని అర్థమైంది. పక్కనే ఉన్న ఆర్యన్ని చూడగానే ఆర్యన్ అవును అన్నట్టు కళ్ళారుపుతాడు. భూమి లోపలికి అడుగు పెడుతుంది. లోపల ఒక అమ్మాయి ఇందాక వాణ్ణి కట్టేసినట్టే కట్టేసి నోటికి ప్లాస్టర్ వేస్తుంది. తిని కూడా నిద్రపోతుంటే ఈసారి భూమి తన మొహాన్ని నీళ్లు కొట్టి లేపుతుంది. దెబ్బకి కళ్ళు తెరిచిన తను భూమిని చూసి నవ్వుతుంది. భూమికి ఒళ్ళు మండి ఆ పిల్ల చుట్టూ పట్టుకుంటుంది. నిషా అంటూ భూమికి అర్థం కాక నోటికున్న ప్లాస్టర్ తీసేస్తుంది. భూమి, వదులు, నొప్పిగా ఉంది అంటుంది నిషా. ఏంటమ్మా, నొప్పిగా ఉందా? మరి మమ్మల్ని ఎలా మోసం చేయాలని అనిపించింది నీకు? నేను నిన్ను సొంత సిస్టర్లానే చూశానే, కానీ నువ్వు నమ్మించి ముంచేశావు. నేను ఇలా కాదే. కత్తి, కత్తి ఏది? కత్తి ఉందా ఆర్యన్? దీన్ని చంపేస్తాను అంటుంది. నిషా భూమి వంక ఆశ్చర్యంగా చూస్తుంది. ఆర్యన్ నవ్వుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు. నిషా దగ్గర నుంచి భూమిని పక్కకు లాగుతాడు. వస్తాయి, ముందు ఇలా ఎందుకు చేసిందో తన్ని చెప్పనివ్వవే, అలా భయపెట్టకు అన్నాడు. వదులు, దాన్ని భయపెట్టడం కాదు, పాత పెట్టాలి అంది. ఉఫ్, నువ్వు కాసేపు ఉండవే తల్లి, లేకపోతే ఇంకొక చైర్ తీసుకుని వచ్చి తనలాగనే నిన్ను కూడా కట్టేస్తాను అంటాడు ఆర్యన్. నిషా నవ్వుతుంది. వదులు ఆర్యన్, అది నన్ను చూసి ఎలా నవ్వుతుంది చూడు. ఆర్యన్ భూమిని గట్టిగా హాక్ చేసుకుంటాడు. భూమి చెవులో కొంచెంసేపు కామ్గా ఉండు, అంతా తెలుస్తుంది అని చెప్తాడు. ఆర్యన్ అంత సీటుగా చెప్పాక భూమి పాప వెనుకుండా ఉంటుందా? దెబ్బకి కామ్ అయిపోయింది. ఆర్యన్ నిషా దగ్గరికి వస్తాడు. ఏంటి ఆర్యన్, నా ముందు మీ రొమాన్సు మీకేమో కానీ నాకు సిగ్గుగా ఉంది అంది. నిషా, చెప్పు అసలు ఏం జరిగింది అన్నాడు ఆర్యన్. ఆర్యన్, నీకంతా తెలుసు కదా, మరీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంది నిషా. నాకు తెలిసింది కొంచెమే నిషా, ముందు వాడు నీకు ఏమవుతాడో చెప్పు, వాడి కోసం నువ్వు ఈ పని చేయడానికి అని అంటుండగా, ఇప్పుడు అదంతా ఎందుకు ఆర్యన్, మేము దొరికేశాం కదా, మమ్మల్ని జైలుకి పంపించండి అంది. ఇది ఇలా అడిగితే చెప్పేలా లేదు, దీనికి పిల్లులంటే భయం. నా పిల్లిని తీసుకొచ్చి కరిపిస్తే అప్పుడు చెప్తుంది అంటుంది భూమి. నేను కామ్గా ఉండమని చెప్పాను కదా అంటాడు. భూమి సైలెంట్గా ఉంది. చెప్పు నిషా, ఒక్క మాట, నీకు దీనికి ఏం సంబంధం లేదు అని ఒక్క మాట చెప్పు చాలు అన్నాడు. భూమి ఆ మాటతో అవాక్ అవుతుంది. తనకి డౌట్ స్టార్ట్ అవుతుంది. నిషా ఆర్యన్ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని. నిషా భూమి మొహం చూసి నవ్వుతుంది. నిషా, చెప్తావా లేదా అన్నాడు కోపంగా.
ఎందుకు ఆర్యన్ కోపం? నీ వైఫ్ మొహం చూడు ఎలా ఉందో. మనకెందుకు ముందే పరిచయం ఉందా అనే క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ముందు దానికి మనకి ఎలా పరిచయమో చెప్పు, లేకపోతే టెన్షన్తో చచ్చిపోయేలా ఉంది అంది నిషా. నిషా అన్నాడు కోపంగా. స్మూత్గా అడుగుతున్నానని ఎక్కువ చేయకు. ఇప్పటి వరకు నువ్వు చెప్తావేమో అని ఎదురు చూశాను, కానీ నీ మాటలను బట్టి నాకు అర్థమైంది ఇందులో నీ హస్తం ఉందని. నిషా, వావ్ ఆర్యన్, నీలో నాకు నచ్చింది ఇది. ఏదైనా ఇట్టే కనిపెట్టేస్తావు అంది. ఆపు నిషా, నువ్వు ఇంకా మారలేదా? నువ్వు భూమితో ఉన్నావని నాకు తెలిసినప్పుడు కూడా ఇంకా నువ్వు మారకుండా ఇలానే ఆలోచిస్తూ ఉంటావని అర్థం చేసుకోలేకపోయాను. ఆహా, అవునా? ఎంత తెలివైన ఆర్యన్ కూడా నా గురించి కనిపెట్టలేకపోయాడు అంటే సో సిల్లీ అని నవ్వుతుంది నిషా. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది నిషా. ఇప్పటికి కూడా ఇలానే మాట్లాడుతున్నావు అన్నాడు ఆర్యన్. ఇప్పటికీ ఎప్పటికీ నీ నిషా ఇలానే మాట్లాడుతున్నా ఆర్యన్, కానీ నువ్వే ఇంకా నా ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నావు అంది. చాలు నిషా, ఈ చెత్తవాగుడు నా దగ్గర మాట్లాడుకు అన్నాడు. అరే, నీకెందుకు కోపం వస్తుంది ఆర్యన్? ప్రేమ తప్పేం కాదు కదా అంది. నువ్వు కూడా దీన్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నావు కదా. అవును, ప్రేమించే పెళ్లి చేసుకున్నాం. అయితే ఏంటి అన్నాడు. అయితే ఏంటా? ఇప్పటికీ నా ప్రేమను నువ్వు ఫీల్ అవ్వట్లేదే అంది. నీది ప్రేమ కాదు నిషా, పంతం. నేను నిన్ను రిజెక్ట్ చేశాననే పంతం అన్నాడు. కాదు, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ నువ్వు నా ప్రేమని వద్దు అనుకుని దీన్ని లవ్ చేసావు. అవునా? ఏముంది దీలో నాకంటే అంత నచ్చడానికి అని అడిగింది. మనసు, మంచి మనసు అన్నాడు. మనస? జోక్ చేయి కార్యన్. దీనికి మనసు నీ పైన మాత్రమే కాదు, జంతువులపైన కూడా ఉంటుంది ప్రేమ అంది. ప్రతి ఒక్కరిని ఈజీగా నమ్మేస్తుంది, వేస్ట్ ఫెలో అంటుంది. అవును, తను కేవలం పక్కవారిలో మంచితనాన్నే చూస్తుంది, అందుకే నేను అంత ఈజీగా నమ్మింది. ఎంత ప్రేమ ఉంటుందో అంతే కోపం కూడా ఉంటుంది నా భూమికి. నమ్మించి మోసం చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూసావు కదా. నిషా గట్టిగా నవ్వుతుంది. ఆర్యన్, నేనేమి చిన్న పిల్లని కాదు. నాకు తెలిసి దీనికి పిల్లులు తప్ప ఇంకేం తెలీదు. చూసావుగా, ఇందాక వాడితో కరిపిస్తానని చెప్పింది. దానికే భయపడిపోతానా? ఆర్యన్ భూమి వంక చూస్తాడు. భూమి ఆర్యన్ చూపిన అర్థం చేసుకుని నిషా దగ్గరకు వచ్చి చెంపపైన గట్టిగా కొడుతుంది. నిషా దెబ్బకి కుర్చీతో సహా కింద పడుతుంది. నిషా పెదవి చిట్లి రక్తం వస్తుంది. అలా ఆశ్చర్యంగా భూమి వంకే చూస్తూ ఉంటుంది. భూమి కోపంగా నిషా వంకే చూస్తూ ఉంటుంది. తనలో కోపం తనని మోసం చేసినందుకు మాత్రమే కాదు, తన భర్తని ప్రేమించానని తన ముందే చెప్తూ తన భర్తతో అలా మాట్లాడుకున్నందుకు పిచ్చ కోపంగా ఉన్న భూమి ఆర్యన్ ఇచ్చిన అవకాశంతో చిక్కిందే ఛాన్స్ అనుకుని తన కోపాన్ని మొత్తం ఒకే దెబ్బలో చూపించేసింది. దెబ్బకి మన నిషా పాప కుర్చీతో సహా కింద పడింది. ఆర్యన్ భూమి కోపాన్ని, నిషా పొజిషన్ చూసి నవ్వుతూ వస్తాడు. చూసావా నా భార్య పవర్? ఒక్క దెబ్బకే చంద్రమండలం కనిపించిందిగా అన్నాడు. నిషా ఇంకా షాక్లోనే ఉంది. షాక్ అయింది చాలు కానీ ఒక్క మాట చెప్తాను విను. నిషా ఏంటి అన్నట్టు చూస్తుంది. ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేయగానే అబ్బాయి ఖచ్చితంగా ఒప్పుకోవాలని ఏం లేదు. మీకు ఇష్టం ఉంటే సరిపోదు, ఆ ఇష్టం మాకు కూడా ఉండాలిగా. మీ పైన మాకు ఫీలింగ్స్ లేనప్పుడు మేము ఓకే ఎలా చెప్పగలం? అలా అని నిన్ను తప్పు పడట్లేదు, నువ్వు ఎంచుకున్న దారి తప్పు అని చెప్తున్నాను. ఒక పెళ్ళైన మగాడి గురించి ఇంకా ఆలోచించడం తప్పు. అలా అని నిన్ను క్షమిస్తానని నేను చెప్పను. ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అది జైలు మాత్రం కాదు. నీ శిక్ష ఏమిటో భూమికే చాయిస్ వదిలేస్తున్నాను అని ఆర్యన్ పక్కకి తప్పుకొని భూమిని నిషా ముందు నిలబెడతాడు. భూమి బాగా ఆలోచించి ఇదేమనింది? పిల్లలకి భయపడ్డానికి నేనేమన్నా చిన్న పిల్లనా అని అన్నది కదా. ఆర్యన్, ఇది బ్రతికి పీకేదేమీ లేదు కదా అని ఆర్యన్ వంక తిరుగుతుంది. నిషా భయంగా చూస్తూ ఉంటుంది. ఆర్యన్ అర్థం కాక భూమి వంక చూస్తాడు. భూమి ఆర్యన్ వంక తిరిగి కన్ను కొట్టడంతో నవ్వుకొని ఏం పర్లేదు భూమి, పోయినా పర్లేదు, వేసాయి అని అంటాడు. నిషా ఆర్యన్ మాటలకి షాక్తో బిక్క చచ్చిపోయింది. భూమి ఆర్యన్ నిషా ఫేస్ చూసుకొని నవ్వుకొని అయితే దీని పనిష్మెంట్ రెడీ అయిపోయినట్టే అని అంటుంది. అవునా, ఏంటిది అన్నాడు. ఏముంది, దీనికి ఎలానో పిల్లులంటే భయం లేదు కదా, అందుకే దీని గదిలోకి ఒక డజను పిల్లుల్ని పడేద్దాం. వాటితో ఆడుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతుంది. అలానే ఈ కట్లు విప్పద్దు, నోటికి ప్లాస్టర్ వేసేయాలి, దీనికి అన్నం పెట్టకూడదు. అలా ఎన్ని రోజులు బ్రతకగలదో చెప్పండి. పిల్లులు ఒక పక్క ఆకలితో దీన్ని తింటూ ఉంటే దీనికి ఆకలి వేసినా తినడానికి ఏమీ దొరక్క ఆ గాయాలకి అరవలేక నరకం అనుభవించి ఇక్కడే టపా కడుతుంది. ఎలా ఉంది నా ప్లాన్ అని కళ్ళు ఎగరేస్తుంది. నిషా భూమి మాటలకి నోరు తెచ్చుకుని అలా ఉండిపోతుంది. ఆర్యన్ నవ్వుకుని అబ్బబ్బా ఏం ప్లాన్ భూమి, అచ్చం శాడిస్ట్లా ఎంత బాగా ఆలోచించావు అంటాడు.
మరి ఆ మాత్రం ఉండాలిగా, లేకపోతే ఇది నాతో నేను నాటకాలు ఆడుతుందా? సరే పద, ఆలోచించి బాగా అలసిపోయావు, చికెన్ బిర్యానీ తినేసొద్దాం అన్నాడు. మనం రావడం ఎందుకు మళ్ళీ అంది. అదేంటి, నువ్వేగా అన్నావు పిల్లల్ని వదలాలిగా దీని దగ్గర. అవును, కానీ దానికి మనం అవసరం లేదులే, వేరే వాళ్ళు ఉన్నారు అంది. అవునా, సరే పద అన్నాడు ఆర్యన్. అని ఇద్దరు అక్కడి నుంచి బయటకు వచ్చేసి డోర్ క్లోజ్ చేసేస్తారు. నిషా భూమి మాటలకి భయపడి ఆ వచ్చే వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. భూమి బయటకు వచ్చాక ఆర్యన్తో మరి వీని ఏం చేద్దాం అని అడుగుతుంది. అది నేను చూసుకుంటాలే కానీ నువ్వేమన్నా అడగాలా? అడగాలి. నీకు అదే చేసిందని ఎలా తెలిసింది? వీడు ఎక్కడ దొరికాడు? అంతేనా, నాకు నిషా ఎలా పరిచయం అడగవా అన్నాడు. ఇందులో అడగడానికి ఏముంది, అది మీరు ఫ్రెండ్స్ అయి ఉంటారు, కానీ మీకు తన బిహేవియర్ నచ్చేది కాదు. ఆయన ఫ్రెండ్ అని ఆడపిల్లని అనుకుని కామ్గా ఉండేవారు. ఒకరోజు మీకు తను వచ్చి ప్రపోజ్ చేసి ఉంటుంది. ఫ్రెండ్ కానీ తన బిహేవియర్ నచ్చని మీరు తనకి లైఫ్లో స్థానం ఎలా ఇవ్వగలరు? అందుకే రిజెక్ట్ చేస్తుంటారు. తను దాన్ని జీర్ణించుకోలేక మిమ్మల్ని వదిలేదే కాదు, అందుకే మీరు ఇక్కడ ఉండలేక ఫారెన్ చెక్కేశారు. తర్వాత కొన్ని రోజులకి స్టడీస్ కంప్లీట్ చేసి బిజినెస్ చూసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. తర్వాత తను మీకు కనిపించలేదు, కానీ నా వల్ల మళ్ళీ మీకు కనిపించింది, అంతేనా అంది. ఆర్యన్ అలా నోరు తెచ్చుకొని చూస్తూ ఉండిపోయాడు. ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావే? ఎన్ని సినిమాలో చూడలేదు, ఎన్ని కథలు చదవలేదు అంది. అది సరే, తను నా ఫ్రెండ్ అని నీకెలా తెలుసు? దానికి మీరు ఇస్తున్న రెస్పెక్ట్, అది మీ దగ్గర చూపిస్తున్న చనువు చెప్పేసాయిలేండి. నా బంగారానివే నువ్వు అని భూమిని ముద్దు పెట్టుకుంటాడు. చాలు చాలు, ముందు నేను అడిగిన దానికి చెప్పండి. చెప్తాను కానీ ఇక్కడ కాదు, ముందు పద, ఏమైనా తిందాం, ఆకలేస్తుంది అన్నాడు. అలా ఇద్దరు రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇద్దరు వాళ్ళ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ పైన పడిపోతారు. భూమి ఆర్యన్ కొండల పైన పడుకుంటుంది. ఇప్పటికైనా చెప్పండి ఆర్యన్, అసలు ఏం జరిగింది? నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, ప్లీజ్ క్లారిఫై చేయండి అంది. చాలానా, ఏంటవి అన్నాడు. ముందు ఇది చెప్పండి, మీకు వాళ్ళ గురించి ఎలా తెలిసింది? మరి చెప్తే నాకేమిస్తావు అన్నాడు. ఏంటి, లంచమా? అలాంటిదే అనుకో, చెప్తే ఏమిస్తావు? సరే అయితే మీరు చెప్తే మీకు ఒక బేబీని ఇస్తాను. ఏంటి, బేబీని కరడం అయితే రాదు, కానీ ఎక్కడి నుంచైనా తీసుకొస్తావా? మొద్దు, ఏదో ఒకట్లే, కానీ ముందు మీరు చెప్పండి, మీరు చెప్పాక మీకు ఒక విషయం చెప్తాను. అదేదో ముందు నువ్వే చెప్పొచ్చు కదా అన్నాడు. లేదు, ముందు మీరు. నో, నువ్వు. నేను ఒప్పుకోను, ముందు మీరే చెప్పాలి. వీళ్ళు ఇలానే గొడవ పడుతూ ఉంటారులే, కానీ మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుని తర్వాత కలుద్దాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.